గోశాల అభివృద్ధికి సహకరించాలని పెంచెల నరసింహస్వామి గోశాల ట్రస్ట్ సభ్యుడు డాక్టర్ శివకుమార్ తెలిపారు. సిద్ధవటం మండలం మొహిద్దీన్ సాహిబ్ పల్లె సమీపాన ఉన్న శ్రీ పెంచెల నరసింహస్వామి గోశాల ఆవుల మారెమ్మ గుట్ట సమీపాన శుక్రవారం ఆర్ఎంపీ వైద్యుడు శివకుమార్ మాట్లాడుతూ దాతల సహకారంతో గోమాతలకు మంచినీటి బోరు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ సౌకర్యాలు ఏర్పాటు చేశామని, వర్షాకాలంలో గోమాతలకు సరైన వసతి సౌకర్యం లేక అవస్థలు పడుతున్నాయని, రేకుల షెడ్ నిర్మాణం కొరకు దాతలు ముందుకు రావాలని తెలిపారు. అది ఒంటిమిట్ట. నేను ఆర్ఎంపీ డాక్టర్గా పనిచేస్తున్నా. నా పేరు జి శివకుమార్. ఈ లక్ష్మీ నరసింహస్వామి గోశాల నిర్వహణ కమిటీలో నేను ఒక సభ్యుడిని. ఈ గోశాల ప్రారంభించి దాదాపు 10-12 ఏళ్ళు అవుతూ ఉంది. దాతల సహకారంతో కొద్ది కొద్దిగా ఇంప్రూవ్ అవుతూ ఉంది. ఇప్పుడు మరీ ముఖ్యంగా ఈ వర్షాకాలం వచ్చింది, షెడ్లు లేవు. గోమాతలు ఆ బురదలో, ఆ దోమల్లో ఉండలేక నిలవలేక చాలా కష్టాలు అనుభవిస్తున్నాయి. ఆ గోమాత కోసము ఒక షెడ్ నిర్మించాలనే సంకల్పాన్ని మేము పెట్టుకున్నాము. దానికి తగు రీతిలో దాతలు స్పందించాలని కోరుతున్నా. పోతే దాతల సహకారంతో బోరు వేసాము. ఆ బోరులో పుష్కలంగా నీళ్లు పడ్డాయి. దానికి దాతల సహకారంతో మోటార్ బిగించాం. ట్రాన్స్ఫార్మర్ వచ్చింది, కరెంట్ వచ్చింది. గుట్టపైకి వచ్చేదానికి పైపులు సౌలభ్యం లేవు. ఆ దాతలు ఎవరన్నా ఉంటే పైపులు సహకరించండి. తల్లిదండ్రుల పేరు మీద కానీ, బిడ్డల పుట్టినరోజులు కానీ, తమ పుట్టినరోజు కానీ, పెళ్లి రోజులు కానీ ఇట్లా ధనాన్ని వృధా చేయకుండా ఈ గోశాల కోసం అంతో ఇంతో ధన సహాయం చేసి గోశాలను అభివృద్ధిలోకి తీసుకురావాలని దాతల కోసం నేను కోరుతున్నా. ఇప్పటికే గజల శ్రీనివాస్ గారు, విజయవాడ చెందిన గంగాధర్ గారు, కడప చెందిన అశోక్ రెడ్డి గారు, రమణారెడ్డి గారు ఇలాంటి దాతల సహకారంతో ఈ గోశాల ముందుకెళ్తుంది. మరింత అభివృద్ధి చెంది ఈ ఒంటిమిట్ట క్షేత్రానికి అతి సమీపంలో ఉన్న గోశాల ఇదొక్కటే. ఈ గోశాలను మనం అభివృద్ధి చేసుకొని గోవుల సంరక్షణ చేసుకొని మన హిందుత్వాన్ని నిలబెట్టుకోవాలని నేను మరీ మీకు ప్రార్థిస్తున్నా. తలా ఒక చెయ్యి వేస్తే 10 చేతులు వేస్తే 10 రూపాయలు అవుతుంది. ఇంత అని కాకుండా తమ తోచిన రీతిలో గోశాలకు ఆర్థిక ధన రూపేణ, వస్తు రూపేణ సహాయం చేయాలని కోరుకుంటున్నాను. గోమాత అందరికీ నాకు నమస్కారములు. శ్రీ పెంచెల లక్ష్మీ నరసింహస్వామి గోశాల ట్రస్ట్ ఏకశిల నగరం, కొత్త మాధవరం, ఆవుల మారమ్మ గుట్ట మీద ఈరోజు దాతల సహాయంతో షెడ్డు వేసేదానికి మొత్తం అంతా లెవెల్ చేస్తున్నాను. కిందంటే గోశాలలో అంతా బురదుంది కాబట్టి గోమాతలని సూచిగాన కొన్ని ఈనుండాయి. ఆ బురదలో ఉండలేక గోమాతలు అవస్థపడి మొత్తం అంతా బయటకు వచ్చేసాయి. కాబట్టి దయ ఉంచి అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఈ నరసింహస్వామి గోశాలను దృష్టిలో పెట్టుకొని, మన ఒంటిమిట్ట రామాలయం దగ్గర కాబట్టి గోశాల అందరూ కూడా ఈ గోశాలకు మీ వంతు సాయంగా షెడ్డు, పైప్ లైను, కరెంట్ లాగినాము. మోటార్ కాడికి ఇంకా షెడ్డు, పైప్ లైన్ ఉంది. సొప్ప కూడా వేసి ఉంటాము. గోమాతలకు సొప్ప కోసేసేదానికి మీరు ఎండలో ఉండవు కాబట్టి పైప్ లైను, షెడ్డు దయ ఉంచి అందరికీ నేను వేడుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా గోమాతను కాపాడుతాము. మన హిందూ ధర్మంలో పుట్టినటువంటి మహాతల్లి గోమాతే 33 కోట్ల దేవతల తల్లి గోమాత కాపాడుకుంటే మనం అందరి దేవతలను మనం కాపాడినట్టుగా, అందరి దేవతలు మనం వేడుకున్నట్టే కాబట్టి ఆ దేవతలందరూ కూడా ఆ గోమాత ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ గోశాలను మీరు మీ వంతు సాయంగా గోశాలకు షెడ్డు, పైప్ లైన్ ఏర్పాటు చేయాలని నేను అందరికీ వేడుకుంటున్నాను. జై శ్రీరామ్, జై గోమాత, సర్వేశ్వర సుఖినో భవ, అన్నదాత సుఖీభవ. మీడియా వాళ్ళకు, విలేకరులకు, రాజకీయ నాయకులకు, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, విద్యుత్ డిపార్ట్మెంట్ వారికి అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదములు.